నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, భారతదేశం ఎక్కువగా అభిమానించే రియల్ హీరో. ఆయన చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. ఏంటంటే ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ గూఢచారి సంస్థ రిక్రూట్ చేస్తున్న వాళ్ళలో మెజారిటీ హిందువులే ఉన్నారు. ఇది చాలా ఫ్రైటనింగ్. అయితే ఆయన తర్వాత CNN న్యూస్ 18కి మాట్లాడుతూ నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఇట్ మైట్ బి ఏ డీప్ ఫేక్ వీడియో అన్నారు. సరే, కానీ ఆల్ట్ న్యూస్, బూమ్ లాంటి ఫ్యాక్ట్ చెక్ సంస్థలు దాన్ని పరిశీలించి ఇది 2014 నాటిది ఆయన అప్పట్లో మాట్లాడారని నిర్ధారించాయి. డీప్ ఫేక్ కాదు, నిజమైన వ్యాఖ్య. ఇదంతా అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? 2025 నవంబర్ 10న ఢిల్లీలోని, అంటే కింద నెల 10వ తారీఖు, కరెక్ట్గా 4 రోజుల క్రితం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతి చెందిన తర్వాత సోషల్ మీడియాలో ఒక 35 సెకండ్స్ వీడియో అన్నమాట ఇది వైరల్ అయింది. దాంట్లో ఆయన భారత జాతీయ భద్రతా సలహాదారు ఆయన మాట్లాడిందంటే, భారతదేశంలో ఐఎస్ఐ తన అవసరాల నిమిత్తం తన ప్రోగ్రామ్స్ క్యారీ అవుట్ చేయడం కోసం ముస్లింల కంటే ఎక్కువగా హిందువుల్ని రిక్రూట్ చేసుకుంటోంది అని. సో ఇది 2014 నాటిది. ఇవాళ 2011 ఏళ్ల క్రితం నాటి వీడియో ఇవాళ హఠాత్తుగా ఎందుకు పైకి వచ్చిందనేసరికి డీప్ ఫేక్ అయి ఉండొచ్చు అని చాలామంది భావించారు. బట్ ఈ బోల్ట్ అండ్ అలాగే ఇంకోటి ఆల్ట్ న్యూస్ అండ్ బూమ్ ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఏం చెప్పాయంటే, లేదు వెరిఫై చేశాము, ఇది 2014 నిజమే అని. 1940 నుంచి ఇప్పటి వరకు ఐఎస్ఐ భారతదేశంలో ముస్లింల కంటే ఎక్కువగా హిందువులు రిక్రూట్ చేసుకుంది అని చెప్పిన దోవల్, ఉగ్రవాదం, గూఢచర్యలు లాంటి కార్యకలాపాలకు మతం ఆధారం కాదు, టెర్రరిజానికి మతం లేదు అని చెప్పే సంకేతం ఇవ్వాలని భావించి ఉండవచ్చు అని ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళవి. బట్ ఒక యాంగిల్లో చూస్తే ఐఎస్ఐ 47 ఏంటి, అది ఏర్పడినప్పటి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు. మీరు సాధారణంగా ఈ బార్డర్ ఏరియాస్లో పట్టుబడిన వాళ్ళు, అటు బంగ్లాదేశ్ కానీ, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత గుజరాత్, ఈ ప్రాంతాల్లో పట్టుబడిన వాళ్ళ పేర్లు పరిశీలిస్తుంటే భట్ అనో, చివరిలో మిశ్రా అనో, శర్మ అనో ఎక్కువ హిందువుల పేర్లే కనిపిస్తుంటాయి. అది కూడా బ్రాహ్మణికల్ నేమ్స్ కనిపిస్తుంటాయి. చాలామంది వాళ్ళకి కాశ్మీర్లో ముస్లిం పేరు ఉంటుంది, చివరిలో భట్ అనే పేరు వస్తూ ఉంటుంది. ఆ కన్వర్షన్స్ ఎక్కువ జరిగి ఉంటాయి కాబట్టి, లేదా వీళ్ళే మార్చి పంపిస్తారు. ఈ ప్రోగ్రామ్ అంతా ఎవరు డిజైన్ చేస్తున్నారు అంటే, ఇంతకుముందు ఎవరు డిజైన్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు మేడం నోషిబా షహబాజ్ ఆవిడ ఇస్లామాబాద్లో కూర్చుంటారు. ఆవిడకు పెద్ద ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అక్రాస్ ది గ్లోబ్ ఏంటంటే ఈ చేయటం, తనకున్న శక్తియుక్తులు, తన ప్రావీణ్యం, తనకి ఇతరత్రా ఉన్న ఇంటెలిజెన్స్ కారణంగా జనాల్ని లోబరుచుకోవటం. షీ ఈజ్ ఎ హై ప్రొఫైల్ లేడీ, ఉమెన్. ఆవిడ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న తన మనుషులను పెట్టుకొని పాకిస్తాన్కి వీసాలు త్వరితంగా ఇప్పించడానికి భారతదేశంలో ఉన్న బ్లాగర్సు లేకపోతే ఈ ఎక్కువ ఈ టూరిజం మీద మనసు పడేవాళ్ళు, వాళ్ళందరికీ ఈజీగా సులువుగా ఇప్పించేసి వాళ్ళని ఇస్లాంలోకి ప్రభావితం చేయటం. ముందుగా ఆవిడ డైరెక్ట్గా మతం ఇప్పించే కార్యక్రమం చేయదు, ప్రభావితం చేస్తుంది. జకీర్ లాంటి వాళ్ళ ఉపన్యాసాలుకి వీళ్ళు అటెండ్ అయ్యేలా చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా చేస్తుంది. ఇలా ఇప్పటివరకు ఆవిడ కొన్ని వేల మందిని తయారు చేసుకుంది. వీళ్ళ దురదృష్టం కొద్దీ మనకి లాస్ట్ ఇయర్ కాదు, ఈ సంవత్సరంలోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత బయటపడింది ఏంటంటే, ఈ వ్లాగర్సు, టూరిస్టులు చాలామంది ఆవిడ వల్ల పడి పాకిస్తాన్ దాకా వెళ్ళి డబ్బులు చేసుకున్నారు, దొరికిపోయారు. ఇవాళ NIAకి దొరికిపోయారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతం వాళ్ళ మీద దర్యాప్తు చేస్తుంది. జ్యోతి మల్హోత్రా ప్రధానమైన ఒక వ్లాగర్ ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ హిందూ. మరి దోవల్ గారు చెప్పింది నిజమే కదా. అంటే హిందువుల్ని ప్రభావితం చేసి ఎవరైతే డైర్ నీడ్లో ఉంటారో డబ్బుల కోసం, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రతిభా పాఠవాలని, తెలివితేటల్ని సమాజం కానీ ప్రభుత్వం కానీ గుర్తించకపోవడంతో అలక చెంది మరి విరోధి దేశానికి చెందిన నెట్వర్క్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చేతుల్లో ఇరుక్కుపోవటం, అంటే వాలంటరీగా వెళ్తారు, తర్వాత ఇరుక్కుపోతారు, బయటికి రాలేని పరిస్థితి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయనేది బహుశా మరి NIA వ్యవహారాలు అన్నీ చూసిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన పాకిస్తాన్లో స్వయంగా ఉన్నారు, కొన్నేళ్ళు ఉన్నారు, ఒక రిక్షా కార్మికుడి మాదిరి ఉన్నారు ఆయన, అండర్ కవర్ కాప్ ఆయన. సో ఆయన సునిశ్చితంగా పరిశీలన చేసి కానీ ఈ వ్యాఖ్య చేసి ఉండకపోవచ్చు. అది 2014 నాటిది అయి ఉండొచ్చు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలో నిజం ఉంది. ఎందుకంటే
నిరుపేద వర్గాలని, అప్రెస్డ్ సెక్షన్స్ని, అలాగే ఈ మధ్య కాలంలో ఎలీట్ సెక్షన్స్ని ప్రభావితం చేసి అచ్చంగా వాళ్ళ కోసం అల్ఫలా యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేసి రిక్రూట్ చేసుకొని డాక్టర్లనే నేరుగా రంగంలోకి దించడం, టెర్రర్ మాడ్యూల్ వాళ్ళ చేతే నడిపించడం అనేది జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా లప్పని. వాటికి గైడెన్స్ ఎవరిస్తారు? మేడం ఎన్ నోషిబా షహబాజ్. ఆవిడ భర్త పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్లో, అంటే మనకు ఐఏఎస్ లాగా వాళ్ళకి పీసీఎస్ అత్యున్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆవిడకి అచ్చంగా ఏంటంటే పొరుగు దేశం మీద కుట్రలు చేయటం, దానికి ఐఎస్ఐ ఆవిడకి ఆ టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ని ఆవిడ డిజైన్ చేసిన తర్వాత లష్కర్ ఎ తోయిబాకి, జైషే మహమ్మద్కి అప్పచెబుతుంది. కాశ్మీర్ ప్రాంతం వరకు అయితే పీఓకే వరకు అయితే పరిమితంగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ నెట్వర్క్కి ఆవిడ సహాయ సహకారాలు, ఆ హిజ్బుల్ ముజాహిదీన్ నెట్వర్క్లోనే ఎక్కువగా వాళ్ళ ద్వారానే హిందువులని ప్రభావితం చేసి ఐఎస్ఐ నెట్వర్క్లోకి లాక్కోవటం జరిగిందనేది ఆ కథ. బహుశా 2014లో ఆయన చెప్పిన దాని ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఆయన ఈరోజు డినై చేసిన అది లేదు, డీప్ ఫేక్ అని. వాస్తవంగా ఏంటంటే ఆయన మాట్లాడారని చెప్పేసి 2 ఫ్యాక్ట్ చెక్ సంస్థలు బయటపెట్టినాయి. అంటే ఫ్యాక్ట్ చెక్ చేసి నిజాలను చెక్ చేసి నిజమే అని నిర్ధారించినాయి అన్నమాట. సో ఇవాళ అజిత్ దోవల్ మాటలు మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికమో, అవసరాలో, మధ్యతరగతిలో సరిగ్గా గడపలేని జీవనాలో, పిల్లల చదువులకు, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాలకి డబ్బు ఖర్చు పెట్టుకోలేని ఒక నిస్సహాయతో, అటువంటి వాటన్నిటినీ ఐఎస్ఐ క్యాప్చర్ చేస్తోంది. దట్టు ఇక్కడ మనం చూస్తున్న సయ్యద్ అసీం మునీర్ అనే ఇతనికి ఒక క్వాలిటీ ఉంది. ఇతనికి ముందు పనిచేసిన జనరల్స్ అందరూ కూడా ఏంటంటే వాళ్ళకి దొరికే ఒక ఈ అకాడమిక్ పీరియడ్ ఒకటి ఉంటుంది, 2 ఏళ్ళో 3 ఏళ్ళలో, యూకేనో ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఈయన మాత్రం అలా చేయలా. చదువుకున్నాడు కానీ పాకిస్తాన్ వరకు సంబంధించి మదరసాల్లో ఏం చెప్పారో దాన్ని నరాన జీర్ణించుకొని భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక భావజాలాన్ని మొత్తం శరీరమంతా వైఫైలాగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. సో ఈయన ఏం చేశాడు? ఐఎస్ఐ, ఈయన ఒకప్పుడు ఐఎస్ఐ చీఫ్, ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్ నడుస్తున్న వాళ్ళ ద్వారా ఈ నెట్వర్క్ అంతా ఆపరేట్ చేస్తున్నాడు, స్ట్రెంగ్తన్ చేస్తున్నాడు. ఇవాళ ఐఎస్ఐ నెట్వర్క్లో చాలామంది హిందువులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మారుండొచ్చు కాక, ఎలియాసులు చాలామంది ఉంటారు, భట్లు ఉన్నారు, శర్మలు ఉన్నారు, మిశ్రాలు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే డబ్బులే. అలాగే వాళ్ళ కరెన్సీ కాకుండా వీళ్ళు ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీ వర్క్స్ క్యారీ అవుట్ చేయటం, టెర్రర్ మాడ్యూల్స్, స్లీపింగ్ సెల్స్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ టెర్రర్ మాడ్యూల్స్ చేత పని చేయించుకుంటూ ఉండటం. సో అజిత్ దోవల్ గారు చేసిన ఈ వ్యాఖ్యల వెనక అంతరార్థం మనం చూడాలి. ఇవాళ ఆయన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉండొచ్చు కాక, మళ్ళీ చెప్పుకుంటున్నాం ఆ కాంటెక్స్లో. ఈరోజు మనల్ని అప్రమత్తం చేయడానికి ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయని భావించి సరైన ట్రాక్లో మనం గనక వెళ్ళగలిగితే ఈ టెర్రర్ మాడ్యూల్స్ని బ్రేక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అండ్ మన ఎఫిషియెంట్ పోలీస్ ఉన్నారు. ఎక్కడా కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ది గవర్నమెంట్స్ హ్యావ్ టు ఎలో దెమ్ టు ఫంక్షన్. ఒకటి మాత్రం నిజం, ఐఎస్ఐ ఈ నెట్వర్క్లో ఉంది. మేడం ఎన్ ఫ్రమ్ ఇస్లామాబాద్, షీ హాస్ బీన్ మానిటరింగ్ కాన్స్టెంట్లీ అండ్ కంటిన్యూస్లీ. సో ఆవిడ ద్వారా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరి జాబితాలు బయటికి తీసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే మరికొన్ని రోజుల్లో పూర్తి సత్యాలు, పూర్తి నిజాలు బయటకు వస్తాయి.